హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ ఏంటంటే చికెన్ పకోడీ. దానికోసం హాఫ్ అన్ అవర్ ముందు వాటర్లో సాల్ట్ వేసుకుని నానబెట్టుకున్న చికెన్ తీసుకోండి. తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం మసాలా అంతా చికెన్కి పట్టేలా మంచిగా కలుపుకోండి. మొత్తం కలుపుకున్నాక 2 లేదా 3 గంటల పాటు మూత పెట్టుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొంచెం హీట్ అవ్వనివ్వండి. మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని కొంచెం గ్యాప్ ఇచ్చి ముక్కలను వేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే 15 మినిట్స్ పాటు బాయిల్ అవ్వనివ్వండి. ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకుని బాయిల్ చేసుకోండి. మొత్తం బాయిల్ అయ్యాక తీసుకుని అలాగే మిగతా ముక్కలను కూడా వేసుకుని మంచిగా బాయిల్ చేసుకోండి. మొత్తం బాయిల్ చేసుకున్న తర్వాత పక్కకు తీసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న కొంచెం హీట్ ఉంటుంది కదండి, ఆ హీట్లోనే జీడిపప్పుని కరివేపాకుని ఫ్రై చేసుకుని చికెన్లోకి వేసుకోండి. అంతే, వేడి వేడి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.